స్టూడెంట్స్, మనం నెక్స్ట్ మోడల్లో ఇట్లాంటి లెక్కలు చూస్తాం. చూడండి ప్రాబ్లమ్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ 729 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 18. అదేవిధంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 50. ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా వేరియబుల్ ఓ సైడ్ నుంచి కాన్స్టెంట్ ఇంకోవైపు తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడండి 729 స్క్వేర్ రూట్ ఆఫ్ 729 అంటే ఎంత? 27 కదా. 27 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 18. 27 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 18 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 18 మైనస్ 27. 18 మైనస్ 27 ఈక్వల్ టు మైనస్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్. 18 ముందు ఏం లేకపోతే ప్లస్ ఉన్నట్టు కదా. ప్లస్ 18 మైనస్ 27 ఏది ఎక్కువ ఉంది? 27 ఎక్కువ ఉంది. కాబట్టి 27 ముందు ఉన్న మైనస్ సైన్ పెట్టుకోవాలి. హౌ మచ్ ఇట్ విల్ బి? మోర్ దాన్ 18, 9. 27 మైనస్ 18 ఈజ్ 9. ఓకే, both sides multiplied with minus x square equal to 9, x equal to square root of 9 equal to 3. Therefore x equal to 3. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి రావచ్చు. సో చూడటంతో మనం ఎట్లా చేయాలంటే ఎగ్జామ్లో ఎట్లా చేయాలి, ఎగ్జామ్లో మనం ఇదంతా చేయాల్సిన అవసరంలా. ఇక్కడ చూడండి ఏం చేయాలి, ఇది 27 కదా, ఇక్కడ 18 ఉంది. 27 నుంచి 18 పోతే 9, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 9, ఎక్స్ ఈక్వల్ 3. ఆ విధంగా మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఇక్కడ చూడండి ఇది 25 కదా, 25 అవతలకి వెళ్తే ప్లస్ మైనస్ అయింది. 50 నుంచి 25 పోతే 25. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 25 కాదు, ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకే, ఇది 25 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 50. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 50 మైనస్ 25. ఓకే, it is 25. X square equal 25, x equal to square root of 25. Therefore x equal to 5. Okay, x equal to 5. ఎగ్జామ్లో మాత్రం మనం ఇదన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమి వేస్తాం? 25 square root of 625 equal 25. 50 minus 25 25. x square equal 25, x equal to 5. ఎగ్జామ్లో అదే విధంగా వేయాలి. ఈ ప్రాక్టీస్ అంతా అవసరంలా మనకి అర్థం కావడానికి. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ ఆఫ్ 484 ఈక్వల్ టు 22. ఓకే, 22. హియర్ 6 ఈజ్ దేర్. ఈ 22 అవతల పోతే మైనస్ అయింది. 6 మైనస్ 22 ఇట్ ఈజ్ మైనస్ 16. మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 16, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 16, ఎక్స్ ఈక్వల్ టు 4. ఇది చూద్దాం ఒకసారి. ఇట్ ఈస్ 22 స్క్వేర్ రూట్ ఆఫ్ 22 square equal to 484. Square root of 484 equal to 22 minus x square equal to 6 minus x square equal to 6 minus 22 equal to minus 16. Minus x square equal to minus 16. Therefore x square equal to 16, x equal to 4. So x equal to 4. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.